హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకుని నీట్‌గా కడిగేసి పెట్టానండి. జాయింట్స్ 2 దాని ఇంకొక 2 పెద్ద పీసెస్ అండి. ఇలాగా ఒక 5 పీసెస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. హాఫ్ కిలో చికెన్‌కి హాఫ్ కిలో బాస్మతి రైస్ అనమాట అండి. ఇలా హాఫ్ కిలోకి హాఫ్ కిలో రైస్ వేసుకుంటేనే బావుంటది. ఇలా లోటాతో కొలుచుకున్నానండి. కొలుచుకుని ఒకసారి ఒక 2, 3 టైమ్స్ కడిగేసి ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా 1 అవర్ నానితే సరిపోతుందండి. ఇంతలోపు నేను బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ప్లేట్‌లో. అదే బాండీలో అదే ఆయిల్‌లో మనం ఒక్క స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఒక హాఫ్ కప్పు పెరుగు, అలాగే ఒక స్పూన్ సాల్ట్ అండి. ఒక స్టార్ ఫ్లవరు, అనాస పువ్వు, ఒక చెక్క, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడరు, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ సగం వేసుకోవాలండి. సగం వేసుకున్న తర్వాత అలాగే ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుందండి. వేసుకుని ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు తుంపుకుని వేసుకోవాలండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులోనే కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు ఒలిచిపెట్టుకున్నవి, ఒక చిన్న అల్లం, ఒక టమాటో వేసుకుని కచ్చావచ్చాక గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుని ఇది కూడా ఇదే బాండీలో వేసేసుకుని ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఇలాచి, అలాగే లవంగాలు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నవి ఒక పావు టీ స్పూన్ వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో చూసుకుని ఈ చికెన్ అంతా కూడా ఇందులో మ్యారినేషన్ చేసేయాలండి. చేసేసి ఒక గంట సేపు అలా పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని కలుపుకోవాలండి. బాగా ఇది ముక్కలకంతా పట్టించేలాగా కలుపుకోవాలి. కలుపుకుని బాగా ఏది సరిపోయినా ఇప్పుడే వేసేసుకోవాలండి. వేసేసుకుని మనం ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేస్తామో అదే గిన్నెలో ఇవంతా కూడా చికెన్ మ్యారినేషన్ చేసిందంతా కూడా వేసేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. సమానంగా చేసేసుకోవాలి. చేసేసుకుని అంతా కూడా ఇలా చూడండి ఈవెన్గా చేస్తున్నాను. అలా చేసేసుకుని మనం దీన్ని మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. నేను ఇదే దానిలో ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని ఇందులో వేస్తానండి మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో మనం ఏ లోటాతో అయితే బియ్యం తీసుకున్నామో అదే లోటాతో 2 లోటాల నీళ్లు పోస్తానండి. నీళ్లు పోసి అదే నీటిలో ఒక 2 స్పూన్లు సాల్టు, అలాగే కొద్దిగా గరం మసాలా పౌడరు, చిన్న స్టార్ ఫ్లవరు, ఇలా ఇలాచి అవి వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూను, ఒక 6 మిరియాలు, అలాగే ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుని మనం ఉప్పు చూసుకోవాలండి. వాటర్ ఉప్పుగా ఉండాలి. అవి మరిగిపోయేటప్పుడు ఈ బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకుని ఉడకనివ్వాలండి. 60% వరకు బాగా కుక్ అవనివ్వాలండి. మనం ఇలాగా ఉడికేటప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట అండి. ఒక్కటి తీసుకుని ఇలా అంటే మనకి కట్ అవ్వాలి మెతుకనేది. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోయినట్టు. 60% ఉడికిందండి. ఇప్పుడు వాటర్ తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పైన ఈ వాటర్ తీసేసి దీనిపై వాటర్ అంతా కూడా ఈ రైస్ అంతా కూడా దీనిపైన ఈవెన్గా వేసేసుకోవాలి. అంతా సమానంగా వేసుకోవాలన్నమాట అండి. మొత్తం రైస్ అంతా కూడా ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంత సమానంగా చేసుకున్నాక దానిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు దీనిపైనే మనం ఒక కచ్చపచ్చగా దంచుకున్న ఇలాచి లవంగాలు పౌడర్ ఒక పావు టీ స్పూన్ అండి, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడరు, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి అట్ల పేనం పెట్టుకోవాలండి. పాతది ఏదైనా సరే మనం వాడంది పెట్టుకుని దానిపైన ఈ గిన్నె పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని ఈ ఉడికించిన బియ్యంలోని వాటర్ అడుగుది ఒక హాఫ్ కప్పు పైన పోసేసుకోవాలండి. పోసేసుకుని మూత పెట్టేసుకుని దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి. నేను పచ్చళ్ళు దంచుకునేది పెట్టానండి పైన బరువుగా పెట్టి ఒక పావు గంట హై ఫ్లేమ్లో, అలాగే ఒక 20 నిమిషాలు ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుని స్టవ్ ఆపేస్తానండి. చూడండి స్టవ్ ఆపేసాక అంతా చూడండి కుక్ అయిపోయింది. రైస్ ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. నేను ఇప్పుడు ఇవి ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా పీస్ అంతా కూడా బాగా ఉడికిపోయింది. చికెన్ పీస్ కూడా బాగా మనం
1 అవరు నానబెట్టి పెట్టాం కదండీ! అందుకని చికెన్ కూడా బాగా ఇలా అంటే బాగా ఉడికిపోయిందండి చికెన్ కూడా. ఇప్పుడు ప్లేట్‌లో సర్వ్ చేశాను చూడండి. ఎంతో యమ్మీగా చికెన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా ఉల్లిపాయ కట్ చేసుకొని, ఇలాగా పెరుగు చట్నీ చేసుకొని తింటే చాలా అంటే చాలా బావుంటదండి. చూసారు కదా! ఎంత వచ్చిందో యమ్మీగా చికెన్ బిర్యానీ అయితే మాత్రం ప్రిపేర్ అయిపోయిందండి. మీరు కూడా నేను చెప్పిన ఈ టిప్స్‌తో చేసుకుంటే మీకు కరెక్ట్‌గా వస్తదండి చికెన్ బిర్యానీ అనేది. చూడండి ముక్కనేది భలే ఉడికిపోయింది. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.